హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మెథడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి మూంగ్ దాల్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మూంగ్ దాల్ ప్రిపేర్ చేసే ముందు మనం బిఫోర్ 1 అవర్ ఇట్లా నానబెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే ఇలా కొంచెం మనకి బాగా వస్తాయండి క్వాంటిటీ. ఇప్పుడు ఇలాంటి మనకి మందపాటి ఒక బౌల్ తీసుకొని ఈ స్ట్రైనర్ ద్వారా మనం ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకున్నాం. వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని ఇలా ఒక వైట్ క్లాత్ తీసుకొని ఈ మనం ఫిల్టర్ చేసుకున్న ఈ పెసరపప్పు అంతా కూడా దీని మీద వేసేసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకేమైనా వాటర్ ఉంటే ఇక్కడ ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. బాగా పొడి రావాలన్నమాట, వాటర్ ఏమీ లేకుండా. ఇలా మనం ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకోవచ్చండి. ఒక 10 మినిట్స్లో మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ క్లాత్ అనేది. సో మనకి వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుందండి, పొడి పిల్లాడుతున్నాయి చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఈ స్ట్రైనర్ని చక్కగా క్లాత్తో తుడిచేసేయండి నీట్గా. ఇప్పుడు దీంతోనమాట మనం ఫ్రై చేసేది. కొంచెం వేసేసుకొని దీనిలో ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇలానే మనం స్ట్రైనర్తో ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తాయి అన్నమాట మనకి. అందుకే అంత ఆయిల్ పట్టింది మనకి. ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి మనం ఈ ప్యాన్లో వేయటం వల్ల మనకు కుదరదు అనమాట. ఈ స్ట్రైనర్లో అయితే బాగా వస్తుంది మనకి. మధ్యలో ఇలా అనుకుంటా ఉండండి పైగా మనం, ఎందుకంటే ఇలా అవ్వటం వల్ల అవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. చక్కగా ఫ్రై అవుతాయండి. అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకోండి. ఇవి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ పెసరపప్పు అంతా కూడా దీనిలో వేసుకోండి. ఇలా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం మనకి. ఇప్పుడు దీనికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ ఆయిల్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. పొడిలాడుతూ ఉంటాయి చూసారు కదా. ఆయిల్ కూడా ఏమవ్వట్లేదు హ్యాండ్కి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. మనం ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే కారం, అలానే ధనియా పౌడర్, అలానే కొంచెం గరం మసాలా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి. అంటే ఈ మెథడ్ ఏంటంటే మనకి ఇవి 2 టైప్స్గా తినొచ్చండి. మామూలుగా బయట మనం మూంగ్ దాల్ అమ్ముతారు చూసారా, అలా తినాలి అంటే దీని మీద కొంచెం సాల్ట్ ఇలాగా చల్లేసుకోవడం అనమాట. లేదు కొంచెం స్పైసీగా తినాలంటే ఇలా చేసేసుకోవడం. 2 మెథడ్స్గా మనం చేసుకోవచ్చు. ఇదంతా దీనిలో వేసేసి అప్లై చేసేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తే మనకు 1 వీక్ దాకా ఉంటాయండి. సో ఇలాగ మనం స్పైసీగా చేసుకొని తినచ్చండి. 2 మెథడ్స్ చెప్పా కదా, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం స్పైసీగా తినాలంటే ఈ మసాలా అప్లై చేయొచ్చు. చూసారా మనకి ఆయిల్ కూడా అప్పుడు మనకి చేతికి హ్యాండ్కి అవ్వట్లేదు అసలు, చాలా పొడిగా వచ్చినాయి.
ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో.